రైట్గా బీజేపీ నాయకులు ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, సర్ అంటే అంటే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటిది చెప్తున్నాను. సర్ అంటే కాంగ్రెస్కేమో కంగారు పుడుతోంది, మజ్లిస్కేమో మంట పుడుతోంది, బీఆర్ఎస్కేమో భయం పట్టుకుంటుంది, బట్ బీజేపీకి మాత్రమే భరోసా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అంత భరోసా? ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి ఆ కిక్ ఏంటి చెప్పండి. రోజా గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, రాజనీతి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు శేష్ గారు చెప్పింది కానీ, చరణ్ కౌశిక్ గారు చెప్పింది కానీ, శ్రీనివాస్ గారు చెప్పింది కానీ, అందరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచించి చేస్తే వీళ్ళందరూ ఎవరు సర్ను వ్యతిరేకించట్లేదు, అందరూ ఆహ్వానిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆహ్వానాన్ని మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. సర్ అనేది జరగాలి. అయితే సర్ జరిగేటువంటి దాంట్లో ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటుపోట్లు ఉన్నటువంటి అంశాలని వాళ్ళు తెరపైకి తెచ్చిండ్రు. దాన్ని స్పష్టంగా ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఏమున్నా వాటన్నింటినీ సరి చేసుకొని పోవాలి. అసలైనటువంటి ఓటును తీసేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి ఓటు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అది కూడా భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, ఎక్కడైతే 2 ఓట్లు ఉంటాయి, 3 ఓట్లు ఉంటాయి, ఉదాహరణకి కొందరికి హైదరాబాద్ లో ఓటు ఉంటుంది, ఊర్లో ఓటు ఉంటుంది. ఇంకొందరికి ఇప్పుడు శేష్ గారు ఆయన మాట్లాడినప్పుడు స్పష్టం చేసినారు, ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ హైదరాబాద్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండబడేటువంటి వ్యక్తులు దాదాపుగా 20% అబో హైదరాబాద్ లో నాకు తెలిసి 20 to 30% ఓట్లు ఆంధ్రాలో కూడా ఉంటాయి. వాళ్ళందరూ అక్కడ ఎలక్షన్ ఇక్కడ ఎలక్షన్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ వేసి వస్తారు, ఇక్కడ వేసి వస్తారు. అప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు ఎవరు, ఎందుకంటే ఇక్కడ వేసిన వాళ్ళు దాని తర్వాత ఎలక్షన్ ఉన్నప్పుడు అక్కడికి పోయి వేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అట్లాంటి ఓట్లన్నీ కూడా పోతాయి. ఒకటి. రెండోది, చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మనకి 52 నుంచి ఓటర్ల సవరణ అనేది జరుగుతూనే ఉంది. కొత్తగా జరిగేది ఏం కాదు. మరి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇందిరాగాంధీ చేసింది, నెహ్రూ గారు చేసిండ్రు, శాస్త్రి గారు చేసిండ్రు, పివి నరసింహరావు గారు చేసిండ్రు, రాజీవ్ గాంధీ గారు చేసిండ్రు, అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళకి కొత్తగా ఎందుకని దీని మీద ఇబ్బంది కలుగుతుందో అర్థమైతలేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, స్పష్టంగా ప్రతి పార్టీ BLA-2ని అపాయింట్ చేసుకుంది. BLA-2 అపాయింట్ చేసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఉండబడేటువంటి ఆ కార్యకర్త ఇంటింటికి తిరగాలి. ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఉన్నారా లేదా, లేకపోతే కూడా ఆ ఇంటికి ఒక చిట్టి అతికిచ్చి రావాలా, వాళ్ళ ఫోన్ నంబర్ అది ఇచ్చి చిట్టి అతికిచ్చి రావాలా. మేము వచ్చినప్పుడు మీరు లేరు, మీరు ఒకవేళ వచ్చింటే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి అట్లా 3 సార్లు పోతారు. అట్లా కూడా లేనప్పుడు BLO కూడా పోతారు. BLO పోయినప్పుడు కూడా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ పేర్లు రౌండ్ అప్ చేసి అవకాశం ఇస్తారు వాళ్ళకి. మళ్ళీ ఆ అవకాశం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు రాలేదనుకోండి, తప్పదు కదా తీసేయడానికి. అట్లనే ఇందాక వారు ప్రస్తావించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంత మాజీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా పోయినాయి. వాడు రెస్పాండ్ కాకపోతే పోతే కదా, నేను మాజీ ఎమ్మెల్యేను నా ఓటు ఎవరు తీసేస్తాడంటే ఊరుకోవడానికి లేదు కదా. వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ కావాలి. మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చినా లేదనేది వాళ్ళు అడగాలి. నోటీస్ ఇచ్చినప్పుడు పోకపోతే ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు ఎవరితో ఇప్పుడు కప్పర్ ప్రసాదరావు ఉన్నాడు, నాకు వచ్చి రెస్పాండ్ ఇచ్చి నాకు రాసి ఇచ్చిపోయి మీరు మేము వచ్చినప్పుడు మీరు లేరండి, మీరు ఇవ్వండి సమాచారం అని చెప్పినప్పుడు నేను ఇవ్వకపోతే నా ఓటు పోతుంది. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే, ముస్లింల ఓట్లే తీసేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, వాళ్ళ పార్టీ కాలం ఓట్లు తీసేస్తున్నారు. నేను అదే కదా అక్రమ ఓట్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం గానీ ఈసీఐ గానీ చేస్తున్నటువంటి కుట్ర ఇదే అని చెప్తున్నారు. అదే చెప్తున్నాను రోజా గారు. ఉదాహరణకి ఈతను ఈ పార్టీకే ఓటేస్తున్నాను ఎట్లా తెలిసి ఉంటది కాంగ్రెస్ పార్టీకి? ముఖం మీద ఏమన్నా రాసి ఉంటుందా? వీడు కాంగ్రెస్ ఓడు, వీడు బీజేపీ ఓడు, వీడు టీఆర్ఎస్ ఓడు, ఆ మాత్రం కూడా తెలియదు అంటారు రాజకీయ పార్టీలకు? అదే చెప్తాను. రాజకీయ పార్టీలే కాదు, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినాయి. హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా మొత్తం? మొన్న కార్పొరేషన్ ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, 8 బీజేపీకి గెలిచినాయి. మరి మొన్న మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి, బీజేపీకి రాలేదు. అంటే బీజేపీకి ఓటేసినోడు మున్సిపల్ ఎలక్షన్ లో వేరే పార్టీకి వేసింది కదా. మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటేసినోడు పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ ఓటేసింది కదా. మరి ఓటర్ని ఎట్లా గుర్తిస్తావు? వీడు బీజేపీ ఓటర్, వీడు కాంగ్రెస్ ఓటర్ అని చెప్పి. గజ్వేల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్లో బీజేపీకి 1240 ఓట్లు వస్తే, అదే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి 25,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 70,000 ఓట్లు వచ్చినాయి మొన్న ఈటల రాజేంద్ర గారు నిలబడ్డప్పుడు. మరి ఏది బీజేపీ ఓటు? మరి కాంగ్రెస్ ఓటు ఏది, బీఆర్ఎస్ ఓటు ఏది, బీజేపీ ఓటు ఏది? ఎట్లా లెక్క కడతారు? ఎట్లా లెక్క కడతారండి? ఇప్పుడు రోజా గారు ఒకసారి బీజేపీ కోటేయచ్చు, ఇంకోసారి కాంగ్రెస్ కోటేయచ్చు. రోజా గారు ఏ పార్టీ కోటేస్తారు అని చెప్పి ఆమె మనసులోకి పోయి తెలుసుకునేంత శక్తి బీజేపీకి లేదు. ఉంటే బానే ఉండేది. ఎవరెవరికి కోటేస్తారో తెలిసిపోయేది. వాళ్ళందరూ తీసేసేవాళ్ళ అంతే కదా. ఇప్పుడు మీకు ఆ రకంగా ఉంటే మాకు కాదు ఓటు, మాకు కాని ఓటు అంటే దాని మీద ఆలోచన చేస్తోలే మేము. ఇప్పుడు కాని అవును ఓటు అనేది ఇప్పుడు శేష్ గారు ఉన్నారు. శేష్ గారు మాట్లాడడానికి చాలా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడతారు. వారు ఎప్పుడు ఒకటే పార్టీ కోటేయారు కదా. అడగండి శేష్ గారిని అడగండి, ఎప్పుడు ఒకటే పార్టీ కోటేసిండ్రా వారు? ఎవరు వేరు.
ఇప్పుడు ఒక కార్యకర్త అంటే ఇప్పుడు నేను చరణ్ కౌశిక్ అంటే మేము పార్టీలో ఉన్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి మేము పార్టీకి ఓటేస్తాం. అట్లాంటి వాళ్ళు మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో ఉండబడేటువంటి ఆ 4 కోట్ల ఓట్లు, 5 కోట్ల ఓట్లు, 3 కోట్ల ఓట్లు ఉంటే అందరూ ఏ పార్టీకో సంబంధించిన వాళ్ళు ఉండరు కదా. కాబట్టి గుడ్డిగా మాట్లాడడం అనేది సరికాదు. ఓకే. బీజేపీ కాని ఓట్లు తీసేస్తున్నానే సరికాదు. రెండోది బీహార్ గురించి, బెంగాల్ గురించి చెప్తా ఉన్నారు. బీహార్ లో 1 కోటి ఓట్లు తీసేస్తే మన రాహుల్ గాంధీ గారు కాలికి బలపం కట్టుకున్నాడు, ఓటు యాత్ర చేసిండ్రు. మరి 1 కోటి మంది రోడ్ల మీదకి రావాలి కదా, 1 కోటి మంది బీజేపీకి వ్యతిరేకంగా నినదించాలి కదా. రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తుంటే మొత్తం పొలోమంటూ బ్రహ్మాండంగా రావాలి కదా. ఎందుకు రాలేదు? పోయినసారి కంటే ఓట్లు ఎందుకు తగ్గినాయి? ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఎక్కడైనా ఓట్లు గతంలో కంటే ఓట్లు తీసేసిండ్రు, కానీ ఓట్ల శాతం ఎక్కడ తగ్గలే, పెరిగింది. చాలా ఓట్లు యాడ్ కూడా అయినాయి. కాబట్టి ఇక్కడ ఓటు సవరణ ప్రక్రియను పారదర్శకత తోటి జరుగుతా ఉంది. దాన్ని సరైనటువంటి దృష్టిలో చూడకుండా దాన్ని రాజకీయం చేసి ఇప్పుడు ఎన్రోల్మెంట్ జరుగుతుందండి. వాళ్ళ BLO BLA 2 ప్రతి పార్టీ. ఓకే ప్రసాద్ గారు నేను మిమ్మల్ని ఒకటే స్ట్రైట్ గా ఒకటే అడుగుతాను. అంటే చాలా మందిలో ఉన్నటువంటి అనుమానము, వాళ్ళలో ఉన్నటువంటి ఒక సందేహం ఏంటంటే సర్ ప్రక్రియతో ఏదైనా లాభం ఉంది అని అంటే అది కేవలం బీజేపీకే. తెలంగాణలో ఎస్పెషల్లీ సర్తో ఒకేసారి ఇటు కాంగ్రెస్కు, అటు మజ్లిస్కు, ఇటు బీఆర్ఎస్కు అందరికీ కూడా చెక్ పెట్టేలాగా చేసేసి ఈ సర్ ప్రక్రియతో అదనంగా ఇంకొక 15 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోవాలనేటువంటి ప్లాన్లో బీజేపీ ఉంది అనేది వాళ్ళ ప్రశ్న. అంటే నేను అదే చెప్తా ఉన్నా కదా రోజా గారు, సర్ ప్రక్రియ అనేది జరుగుతుంది. మేము కేరళలో చేసినాం, కేరళలో గెలిచినామా? గెలవలే కదా. ఇప్పుడు నువ్వు కేరళలో, తమిళనాడులో చేసినాం, తమిళనాడులో గెలిచినామా? గెలవలే కదా. అంటే అక్కడ పారదర్శకంగా జరిగింది కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. నేనేమంటున్నా అంటే పారదర్శకంగా జరిగినటువంటి సందర్భంలో BLA 2 అనే వ్యక్తి ప్రతి పార్టీకి ఉంటాడు. BLA 2 అంటే బూత్ కు ఒకరు ఉంటారు. ఒక బూత్ లో మహా అయితే 1200 నుంచి 2000 ఓట్లు మాత్రమే ఉంటాయి. 12,000 నుంచి 2000 ఓట్లు అంటే దాదాపుగా 150 నుంచి 160, 200 కుటుంబాలు మాత్రమే. ఈ 200 కుటుంబాలలో ఏం జరుగుతుందో అక్కడ లోకల్ ఉండేటువంటి కాంగ్రెస్ ఆయనకు, బీఆర్ఎస్ ఆయనకు, బీజేపీ ఆయనకు అందరికి తెలిసే ఉంటది. కాబట్టి ఎప్పుడైతే నీకు నోటీస్ వచ్చిందో, నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు రిప్లై ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా ఎవరి ఓటు అంటే అర్హులైనటువంటి ఓటు ఎవరిది బీజేపీ కోటేస్తాడు, వీడు కాంగ్రెస్ కోటేస్తాడు అని ఎప్పుడు ఉండదు. వైసీపీ నాయకులతో కూడా మాట్లాడదాం. సందర్భానుసారంగా ఓటు పరిస్థితి మారుతా ఉంటది. ఓకే రైట్ అండి. రామారావు గారు, బీజేపీ ఓటు అనేది తప్పు. సరైనటువంటి ఖచ్చితంగా జరగాలి, పారదర్శకమైనటువంటి ఓట్లు ఉండాలి. దొంగ ఓట్లను ఖచ్చితంగా తీసేయాల్సిందే, ఓట్లను తీసేయాల్సిందే, రోహింగ్యా ఓట్లను తీసేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే అండి.